హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను చెకోడీల రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ చెకోడీలు స్వీట్ షాప్ చెకోడీల మాదిరిగానే ఎలా చేయాలనేది ఈ రెసిపీ మీకు చూపిస్తానండి. నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలతో చెకోడీలు చేయండి. మీరు ఒక్కసారి కరకరలాడుతూ క్రిస్పీగా చెకోడీలు అయితే వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేట్, ఇంకా చెకోడీల ప్రాసెస్ మొదలు పెడదాము. ఇంకా ఈ చెకోడీల రెసిపీకి అయితే నేను కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నానండి. కప్పున్నర పిండి కొలతకి కప్పున్నర వాటర్ అయితే తీసుకోవాలి. మనమైతే కలర్ కోసం పసుపు వాడుతున్నామండి. హాఫ్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపోయిన సాల్ట్, కొంచెం వామ్ అయితే వేసుకోవాలి. ఇంకా బటర్ ఉన్న వాళ్ళైతే బటర్ కానీ డాల్డా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నా దగ్గర లేదండి, నేను కుకింగ్ ఆయిల్ వేసినా కానీ చెకోడీలు బాగా వస్తాయి. వాటర్ ఈ విధంగా బాగా మరగాలండి. ఇట్లా బాయిల్డ్ అయిన వాటర్లోని మనం తీసుకున్న కప్పున్నర పిండి ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది స్వీట్ షాప్లో అయితే మైదా పిండితోటే చేస్తారు. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే బియ్యం పిండి ఇంకా కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత పిండిని ఈ విధంగా కొంచెం కలుపుకోవాలి. పిండిని అయితే మనము వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. అంటే చల్లగా కాకముందు వేడి మీదే కలుపుకోవాలి. ఇంకా వేడి ఎక్కువ ఉంది, చేతులు కాలుతాయి అనుకున్నప్పుడు అయితే ఒక తడి క్లాత్ పిండి పైన పెట్టి తడి క్లాత్ తోటైనా కలుపుకోవాలి, కానీ వేడి మీదే కలుపుకోవాలి. మనము కలిపి పెట్టిన పిండిలో నుండి కొంచెం చిన్న పిండి బౌల్స్ అయితే తీసుకొని ఈ విధంగా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 హ్యాండ్స్ తోటి అయితే ఈ విధంగా రోల్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సిన సైజు వచ్చే వరకు ఇలాగే స్ప్రెడ్ చేయాలి రోల్ చేస్తూ. ఇట్లా సన్నం వచ్చిన తర్వాత మనము వేలికి ఇట్లా చుడుతూ చెకోడీల షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూడండి ఎలా చేస్తున్నాను. ఈ విధంగా చేసి 2 కార్నర్స్ ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా అన్ని చెకోడీలు ఈ విధంగా చేసుకోవాలండి. చేయడం అయితే చాలా ఈజీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇదే చెకోడీలను అయితే ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి. అదే మురుకుల పీటతోటి. మురుకుల పీట తీసుకొని ఇంకా దానికి ఆయిల్ అప్లై చేస్తూ ఇంకా మనం స్టార్ లాగా ఉండేది కానీ లేదంటే 3 హోల్స్ ఉన్న మురుకుల గొట్టం కానీ అందులో యూజ్ చేసుకొని పిండి ముద్దను అందులో పెట్టుకొని ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే ఒత్తుకోవాలి. ఇవేం అతుక్కోవండి, అన్నీ ఒకేసారి ఒత్తుకోవచ్చు. ఒత్తిన మురుకులన్నిటిని నేను ఇందాక స్టార్టింగ్లో చూపించినట్టు ఒక వేలికైతే ఇలా చుట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చెకోడీల షేప్ అయితే వస్తుంది. సింపుల్ అండి, ఇదే విధంగా చేసుకోవాలి మిగిలిన చెకోడీలన్నీ. ఈ చెకోడీలు అయితే పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది తెలియదు, చెకోడీలు ఎలా చేయాలి అనేది. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మనకి ఇంకా ఇంట్లో చేసుకునే స్వీట్ షాప్లో చెకోడీల కన్నా ఇంకా టేస్టీగా వస్తాయి. మీరు ఇలానే ట్రై చేయండి ఒక్కసారి ఇంట్లో. నేనైతే కంప్లీట్గా చేసుకున్న చెకోడీలన్నీ నాకు ఈ విధంగా వచ్చినాయి. నేను చేసిన పిండికి ఇన్ని చెకోడీలు అయితే వచ్చినాయి. ఇప్పుడు పొయ్యి పైన అయితే ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాతనే ఈ చెకోడీలను అయితే ఆయిల్లో వేయవలసి ఉంటుంది. అంటే కొన్ని స్పూన్స్కి తీసుకొని స్పూన్తో ఇట్లా నేను చూపించిన విధంగా అయితే వేయండి ఆయిల్లో. మనమైతే ఈ చెకోడీలను వేసిన వెంబడే కదపొద్దండి, అవి విరిగిపోతాయి. కొద్దిసేపు అవి ఫ్రై అయిన తర్వాతనే అవి అతకకుండా ఉంటాయండి. ఒకవేళ అతికినా విడివిడిగా వస్తాయి ఫ్రై అయిన తర్వాత. కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అయితే వాటిని స్పూన్తో కదపకుండా ఉండండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఏ విధంగా వస్తున్నాయో. ఇట్లా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇవి ఫ్రై కావడానికి. మనకు ఈ చెకోడీలు అనేది ఫ్రై అయినాయా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చో ఒక టిప్ చెప్తాను చూడండి. మనము చెకోడీలు ఆయిల్లో వేసినప్పుడు బాగా బబుల్స్ వస్తాయండి పైనకి. ఆ బబుల్స్ వచ్చిన తర్వాత అవి మెల్లిమెల్లిగా చెకోడీలు ఫ్రై అయిన తర్వాత ఆ బబుల్స్ అనేటివి ఆగిపోతాయి. అట్లా ఆగిపోయినప్పుడు మనకు చెకోడీలు ఫ్రై అయినట్టు. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఫ్రై అయిందో లేదో ఈజీగా తెలిసిపోద్ది. నేనైతే మిగిలిన చెకోడీలన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయి చెకోడీలు. ఒక్కసారి సౌండ్ మీరే వినండి. షాప్లో అమ్మే చెకోడీలు అయితే ఇంకా ఫుడ్ కలర్ కలుపుతారు, మైదా పిండితో చేస్తారు. హెల్త్కి అయితే అంత మంచిది కాదండి. ఇంట్లో నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా చేయండి. చెకోడీలు అయితే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. మా చెకోడీల వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా కొన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరికొన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.